అసలు ఎవ్వరికి దావీదులో మార్పు వచ్చిందన్న సంగతి ఎవ్వరికి తెలీదు, ఒక్క దేవునికి తప్ప. దావీదులో లక్షణాలు మారాయని దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియదు. ఎప్పటిలాగే బట్టలు వేసుకున్నాడు, ఎప్పటిలాగే సింహాసనం కూర్చున్నాడు, ఎప్పటిలాగే కిరీటం పెట్టుకున్నాడు, ఎప్పటిలాగే రాజదండం పెట్టుకున్నాడు. ఇప్పుడు సమాధి ఆరకుండానే టకాలమని పెళ్లి చేసేసుకున్నాడు. ఎవరిని? మెచ్చిపోయి. ఇప్పుడు క్వశ్చన్ రావాలి, అలా ఎలా చేసేసుకుంటాడు? అలా ఎలా చేసేసుకుంటాడంటే సింపతితో చేసేసుకుంటాడు. ఎలా అంటే కొంచెం తీరా చూస్తే ఈమె గర్భవతి అని ఉంది. గర్భవతి అన్న సంగతి ఈయనకి ఆవిడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇలాంటి టైంలో ఉరియా చనిపోయాడు. చనిపోతే వయసులో ఉండగా ఈ బిడ్డ విధవరాలు అయిపోయింది. ప్రజలందరూ జాలిపడతారు, అయ్యో చక్కటి దంపతులు, భర్త వయసులో ఉండగా చనిపోయాడు, భార్య వయసులో ఉంది, పాపం ఈమె జీవితం ఎలా అయిపోయింది ఏంటి అనుకునే టైంలో దావీదు గారు ప్రకటన ఇచ్చారు, డోంట్ వర్రీ, ఈ బిడ్డకి నేను జీవితాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? రాజురా, రాజు అంటే అలాగే ఉండాలి. చూసా, విధవరాలను చేసుకుంటాను అంటున్నాడు రా మన రాజు, అదిరా గుండె అంటే అన్నారు. ఎవరిని? అది లాజిక్ అన్న. రాజు ఎలా ఉన్నాడో చూడండి రా, రాజు ఎలా ఉన్నాడో. విధవరాల్ని చేసి ఎవరు చేసుకుంటాడు విధవరాల్ని? మన రాజు తప్ప. ప్రజల్లో బాగా వినండి, ప్రజల్లో సింపతి కొట్టాడు, ప్రజల్లో కప్పేశాడు, సమాధిని కప్పేశాడు, జనాల్ని కప్పేశాడు. సమాధి దగ్గర బాగా వినండి, జనాలను నమ్మించాడు, దేశాన్ని నమ్మించాడు, స్నేహితులను నమ్మించాడు, ఇరుగు పొరుగు నమ్మించాడు, దూతలను నమ్మించాడు. బట్ దేవుణ్ణి నమ్మించలేడు. దేవుణ్ణి నమ్మించలేడు. దేవుడు చూశాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతాడేమో అని దావీదు కొరకు ఎదురు చూశాడు. దావీదు గారికి పశ్చాత్తాపం చెప్పండి రాలేదు. దావీదు గారికి ఏ కొసాన పశ్చాత్తాపం రాలేదు. ఆ పశ్చాత్తాపం పడకపోయేసరికి దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎగేసుకుని ఒక ప్రవక్తను పంపించాడు, ఆయనే నాతాను. సార్ మీకు చిన్న పిట్టకథ చెప్తానన్న. చెప్పు. అన్నీ మర్చిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు ఆవిడతో. మర్చిపోయి అంత హ్యాపీగా ఉంటే, సార్ కథలో ఒక సూత్రం చెప్తాను సార్, పేదోడు ఉన్నాడు సార్, బలిసినోడు ఉన్నాడు సార్. పేదోడు గొర్రెని అన్యాయంగా బలిసినోడు తీసేసుకున్నాడు సార్. అన్యాయం సార్ ఇది అంటే, అవును అన్యాయం ఇది అన్నాడు. ఎవరు? దావీదు గారు. వాడు బంగారు బొమ్మలా పెంచుకున్నాడు, కూతురులా పెంచుకున్నాడు సార్ ఆ గొర్రె పిల్లని. వాడుకున్న ఒక్కగాని ఆశ, తన భవిష్యత్తు, తన కళలు, తన ఆశలన్నీ అంత బాగా తన గొర్రె పిల్లని పెంచుకుంటే, ఈ బలిసినోడికి దేశంలో గొర్రెలు ఎక్కలేవని ఆ గొర్రెకి ఇందుకు కావాలన్నాడు సార్. తినేశాడు సార్ ఆ గొర్రెని అన్నాడు. ఎవడాడు అన్నాడు. సార్ ఆడు ఆగలేదు సార్, తినేశాడు సార్. అవునా, ఎవడాడు అన్నాడు. అప్పుడు నాతాను అన్నాడు, వ్యూ నువ్వే అన్నాడు. కంగు తిన్నాడు, ఆశ్చర్యపోయాడు, కుప్పగొలిపోయాడు. నాతాను, ఎస్ మై లార్డ్, మీరే ఆ పని చేసి. కథలో పేదోడు ఉరియా దొరికేసిన గొర్రె పిల్ల బెచ్చబా తినేసిన వ్యక్తి మీరే సార్. మీరేమనుకో, కథలోకి ఏ వ్యాఖ్యానం అవసరం లేదు, కథలోకి వివరణ అవసరం లేదు, కథ ఇంకా బహిరంగంగా అందరికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటెంట్ ఏంటో మొత్తం ఎవరికి తెలుసు చెప్పండి? కథానాయకుడు దావీదుకు తెలుసు. ఏమంటారు సార్? ఏమనలేకపోయాడు, ఏడవడం మొదలెట్టాడు, మోకాళ్ళు వేసేసాడు, పాట రాశాడు. ఆ పాట మీరు చదవండి, ఎంత ఏడుపు వస్తుందో. అందుకే ఈ ఒక్క మిస్టేక్ చేసిన దావీదుని ఎందుకు క్షమించాడంటే, బాగా వినండి ఈ మాట నేను అన్నందుకు, పాపం చేయడం మనకు తెలుసు కానీ పశ్చాత్తాపడడం మనకి రాదు. ఎలా పశ్చాత్తాపడాలో తెలియాలంటే పడి లేచినోడు ఉన్నాడు. ఎవరు చెప్పారు? దావీదు గారు. ఆయన ఎలా పశ్చాత్తాపడ్డాడో మనకు తెలిస్తే మనకు కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను, నీలో నాలో ఈ రోజుకి మనం పడవలసిన యెహోవాకు విరోధమైన కార్యాలు ఏమైనా ఉంటే పశ్చాత్తాపడతాం. ఆ చిన్న అక్షరాలు రాశాడు చూడండి. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన పశ్చాత్తాప కీర్తన. పశ్చాత్తాపం పడిన కీర్తనలో మొదటి వరుసలో ఉండే కీర్తన ఏది చెప్పండి? 51వ కీర్తన. ఏమని రచిస్తున్నాడు? దీని గురించి చాలా మంచి మంచి మాటలు రాశారు రచయితలు. ఏమన్నారు తెలుసు? అత్నేసియా అని ఒక ఆయన ఉన్నాడు. అత్నేసియా అంటే
యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో సమానుడు, యేసుక్రీస్తు వారు దేవుడు, కుమారుడు అనగానే సెకండ్ ప్లేస్ ఇవ్వకండి, ఈక్వాలిటీ గాడ్ అని ఈ సిద్ధాంతాన్ని ఫైట్ చేసిన వ్యక్తుల్లో అత్నేసియా ఒకడు. ఆ అత్నేసియా తన శిష్యులకు ఏమి నేర్పించాడు తెలుసా? చాలా ఆనెస్ట్ మాంకీనా. ఆయన ఏమన్నాడంటే, నా శిష్యులారా, ప్రతిరోజు నిద్రపోయే ముందు పశ్చాత్తాపం ఎలా పడాలో మీకు తెలియాలంటే ఖచ్చితంగా 51వ కీర్తన నిద్రపోయే ముందు చదివి ప్రార్థన చేసి అప్పుడు నిద్రపోండి అన్నాడు. అంత గొప్ప కీర్తన చెప్పండి 51. అందుకే ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ 2 వచనాల్లో కొన్ని కీలకమైన పదాలు వాడాడు. కీలకమైన పదాల్లో క్రియాపదాలు వాడాడు. ఆ క్రియాపదాలు ఏంటో చూడండి ఒకసారి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఏం చెప్తున్నాడండి? తుడిచేయి, నెక్స్ట్ కడిగే, నెక్స్ట్ పవిత్రపరచు. క్రియాపదాలు అంటారు వీటి. తుడిచేయి, కడిగే, పవిత్రపరచు. అడుగుతున్నాను, ఏం తుడిచేయాలి, ఏం కడిగేయాలి, ఏం పవిత్రపరచాలి? ఏదో అంటుకుంది దావీదు. ఏం కడిగేమంటున్నాడు, ఏం తుడిచేయమంటున్నాడు? ఉరియా రక్తం అంటుకుంది దావీదు జీవితానికి. బెత్షెబాతో పాపం అంటుకుంది దావీదు జీవితాన్ని. అందుకే ఆయన అడుగుతున్నాడు, ఆ క్రియాపదాలు చూడండి. తుడిచే ప్రవ్వా, కడిగే ప్రవ్వా, రోత అంటుకున్నట్టు పాపం అంటుకుంది ప్రభు, దరిద్రం అంటుకున్నట్టు నా పాపం అంటుకుంది ప్రభు. ఇదిగో నేను కావాలనే నీ ఎదుట పాపం చేశాను ప్రభు. దావీదు ఆశ ఏంటో తెలుసా? దేవా, నేను మలినమైపోయాను, మురికైపోయాను, ఎలాగైనా సరే నన్ను కడిగే. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, ఆయనే ఎందుకు కడగాలంటే ఈ పాపాన్ని ఆయన తప్ప ఇంక ప్రపంచంలో ఎవ్వడో ఏ సర్ఫెక్షన్ నుంచి కడగలేడు. గుర్తుపెట్టుకో. రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి మనకి సొసైటీలో. ఎంత మొండు మురికైనా జుమ్ అనలుగానే క్లీన్ అయిపోతుంది మనకి. ఇది అడ్వర్టైజ్మెంట్లో క్లీన్ అవుద్దేమో, ఇది బట్టకి మరక క్లీన్ అవుద్దేమో, కానీ పాపం అనేది మొండి మరక డాగు. అది హృదయానికి పట్టింది, దరిద్రం పట్టినట్టు పట్టింది. బెత్షెబా దగ్గర నుంచి ఆయనకి పట్టింది. అంటే అంటున్నాడు ఆయన, కడిగే ప్రవ్వా, నువ్వు తప్ప ఇంకెవ్వడో ఈ రోతను కడగలేడు ప్రవ్వా. నాతాను వచ్చేంత వరకు దావీదు గారికి పశ్చాత్తాపం రాలేదు. నాతాను వచ్చేంత వరకు అసలు పశ్చాత్తాపం పడాలన్న థాట్స్ దావీదు గారికి రాలేదు. దావీదు గారు అంటున్నారు, దేవుడా, ఇప్పుడే నన్ను కడగకపోతే నేనేమైపోతాను? దావీదుని ఆ రోజు నాతాను ద్వారా తప్పు పట్టాడు. ఇదిగో దావీదు, తప్పు చేసుకోవాలి. ఈరోజు ఈ ప్రసంగం ద్వారా మీ సెక్టార్స్లో మీరు ఏ పాపాలు చేశారో మీకు బాగా తెలుసు, నాకు చెప్పకండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ కోణాల్లో మీరు ఏ పాపాలు చేసి మీకు బాగా తెలుసు. అబద్ధాలలో అంటే అబద్ధం పాపమే, డబ్బులో పాపమే, మోహపు చూపు పాపమే, వ్యభిచారము పాపమే, దొంగతనము పాపమే. ఎవరెవరు ఏ విషయాలు ఇన్వాల్వ్ అయ్యారు? ఆ రోజు నాతాను వచ్చి తప్పు చేసావు అన్నప్పుడు కుదేలు పడిపోయాడు, ఏడ్చాడు. ఈరోజు ఈ ప్రసంగం ఒకవేళ నేను నీతో మాట్లాడితే నేను అడుగుతున్నాను, ఏమన్నా చేస్తున్నావేమో జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఏదన్నా చెప్పకూడదని కవర్ చేస్తున్నావేమో జాగ్రత్త. మేకపోతే గాంభీరం ఒకటి వేసుకొని కవర్ చేసుకుంటూ తిరుగుతున్నావేమో జాగ్రత్త. మాటలతో కవర్ చేస్తున్నావేమో, చేతలతో కవర్ చేస్తున్నావేమో, నలుగురితో సాక్ష్యం పెట్టుకుని దూతలను పంపినట్టు ఎవరినైనా పంపుతున్నావేమో, నాకు వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. నాతాన్ని పంపిస్తే ఆ రోజు దావీదంతట వాడే, దేవా దేవా కడిగే ప్రభు. పాపం చేయడం కాదు, బాగా వినండి, పశ్చాత్తాపడడం కూడా మనకి రావాలండి. తెలియదు ఆయన ఎలా పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. ప్రభు, నీకో మాట్లాడుతున్నాను, నా అతిక్రమం నాకు తెలుసు ప్రభు, నా అతిక్రమాలు నాకు తెలుసు. చాలామంది ఇలా అంటారు ప్రార్థనలో, అప్పుడప్పుడు మనకు విచిత్రంగా అనిపిస్తుంది. ప్రభువా, తెలుసో చెప్పండి, తెలియకో, ఇదో నటనండి. తెలుసో తెలియకో, తెలుసో తెలియకాదు, తెలుసు తెలుసు, తెలిసే చేసాం, తెలిసే చేసాం ప్రభు, తెలిసే చేసాం. దావీదు తెలుసో తెలియకంటలేదు. పశ్చాత్తాపడడం అంటే ఏంటో మనకు రావాలండి. తెలుసో తెలియకని కవరింగ్ మాటలు కాదు, మేకపోతే గాంభీర్యం కాదు, ప్రభు తెలియకుండా జరిగిపోయింది కాదు, తెలుసు, నేను తెలిసే చేశాను, నీ ధర్మశాస్త్రం బాగుగా ఎరిగే చేశాను, అన్నీ తెలిసే చేశాను.
నా అతిక్రమాలు నాకు తెలుసు. అలా చూడకూడదని తెలుసు, అలా పిలవకూడదని తెలుసు, ఆమెతో అలా నిద్రపోకూడదని తెలుసు, ఆ బిడ్డను పక్కవారి మీద గెంటేయకూడదని తెలుసు. చివరికి ఆ బిడ్డకే లేదా ఆ పుట్టబోయే బిడ్డకి ఆమెకి తండ్రి అయినా యజమానుడైన ఆ వ్యక్తిని చంపకూడదని కూడా తెలుసు. తెలియజేశాను ప్రభు. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడం అనగానే దేవా క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, తెలుసో తెలియక నీ బిడ్డలను తప్పు. ఇది కాదు, ఈ స్టోరీలు వద్దు. తెలుసు ప్రభువా, మాకు యథార్థంగా ఒప్పుకుంటున్నాం ప్రభువా, మాకు తెలిసే చేశాం ప్రభువా, తెలిసే చేశాం ప్రభువా. పాపం చేసినప్పుడు లేని సిగ్గు, పాపాన్ని కప్పుకోవడానికి లేనప్పుడు సిగ్గు, దేవుని దగ్గర ఒప్పుకోవడానికి దేనికంటే సిగ్గు. ఒప్పుకో. వీడి దగ్గర, వాడి దగ్గర, వాడి దగ్గర, ఆమె దగ్గర, ఎవరి దగ్గర ఒప్పుకో, నీ దేవుని దగ్గర ఒప్పుకో. ఎందుకంటే మనం ఏం చేసామో తెలుసు, ఎలా చేసామో తెలుసు, అన్నీ ఎలా కవర్ చేస్తున్నామో తెలుసు, ఎలా నడిచామో తెలుసు, అన్నీ ఎవరికి తెలుసు చెప్పండి? దేవుడు తెలుసు. ఆ తెలుసునోడి దగ్గర ఒప్పుకోకపోతే ఇంకెవరి దగ్గర ఒప్పుకుంటా చెప్పు? వీడికంటే తెలియదు, వాడి దగ్గర ఒప్పుకోకు. వీడికంటే తెలియదు, వీడి దగ్గర ఒప్పుకోకు. వీడికంటే తెలియదు, వీళ్ళ దగ్గర ఒప్పుకోకు. ఎందుకంటే నీ బయోగ్రఫీ వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ తెలుసునోడి దగ్గర ఎందుకు కవర్ చేస్తున్నాం? తెలుసో తెలియకన్న పదం ఉందండి. ప్రభువా పాపం చేశాం ప్రభు, తెలుసు ప్రభువా, ఇలా మాట్లాడకూడదని తెలిసే మాట్లాడాం. మాటలు కూడా పాపం అంటే పాపమే. ఎక్కువ కాలం బతకాలన్నా మంచి మాటలు మాట్లాడాలట. ఎక్కువ కాలం బతకాలంటే మంచి మాటలు మాట్లాడకపోవడం పాపమే. పాపం చేస్తే చత్తాం ఒకరోజు, పోతాం ఒకరోజు. గుర్తుపెట్టుకోండి, మాటలు బాగోకపోయినా పాపాన్ని ఒప్పుకోనప్పుడు బాగా, పాపాన్ని ఒప్పుకోలేనప్పుడు స్వస్థత రాదు, పాపము కొట్టివేయబడదు. మళ్ళీ చదవండి ఆ వచనాలు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నా అతిక్రమములు తుడిచివేము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏమంటున్నాడు చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ప్రభువా నాకు తెలుసు ప్రభువా, నా దోషాలు పోవాలి, నా పాపాలు పోవాలి, నా అతిక్రమాలు పోవాలి. వీటన్నిటి విషయంలో నీకు చెప్తున్నాను ప్రభువా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమాలని తుడిచే. ఈ భూమి మీద దేనితో కడుక్కున్నా పోదు. ఆ రోజు అనుకుంది ఆవిడ స్నానం చేస్తే పోతుందని. నేను అనుకున్నాను స్నానం చేస్తే పోతుందని. ఇప్పుడు అర్థమైంది స్నానాలు చేస్తే పోవు అని. మేము అనుకుంటున్నాం నీళ్ళతో కడిగేసుకుంటే పోతాయని, కానీ ఈరోజు మాకు అర్థమైంది నీళ్ళతో కడుక్కుంటే మురుకుపోద్దేమో కానీ పాపం పోదు ప్రభువా. కడగగలిగేవాడు నీవే ప్రభువా. నా హాని క్షమించు, నా మోహాన్ని క్షమించు, నా మూర్ఖత్వాన్ని క్షమించు, నా కోపాన్ని క్షమించు, నా ధనాశను క్షమించు, నా వ్యభిచారాన్ని క్షమించు, నా అడ్డగోల మాటలు బొంకేసే స్వభావాన్ని క్షమించు. పెద్ద మనిషిలా తిరుగుతున్న నీ దృష్టిలో చిన్నోడిని అయిపోయిన ఆ తత్వాన్ని క్షమించు.